హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ ఫుల్ వీడియో ఏంటంటే, మా చిన్న మేనల్లుడు పుట్టినరోజుకి రాజమండ్రి అయితే వెళ్తున్నానని చెప్పాను కదండి. అది రాజమండ్రి వచ్చిన తర్వాత అనమాట. పుట్టినరోజుకి ఫ్లెక్స్ అయితే కడదాం కదా అని చెప్పేసి పట్టుకెళ్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. పట్టుకెళ్తుంటే అమ్మ అన్నది, ఇక్కడ తీనన్నా ఒకసారి చూస్తాను నేను ఎలా ఉందో ఏంటో అనేసి మా అమ్మకి ఆతృత అనమాట. ఏంటంటే మా చిన్న మనవడు ఫ్లెక్స్ ఎలా ఉంది, అందులో వాడు ఎలా ఉన్నాడు అనేసి ఆనందం తట్టుకోలేక మా అమ్మే కాదండి, నేను మా మరదలు అందరం కూడా తీయమంటే రోడ్డు మీద అయితే మొత్తం పరిచేసి తీసి చూపించాడు అనమాట తమ్ముడు ఫ్లెక్సీని. అలా అయితే మేము అందరం చూసి చాలా ఆనందపడ్డాం. చూసారు కదా, నైట్ పాపం 1 గంట వరకు ఫ్లెక్సీ కట్టారనమాట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, మా బాబు వీళ్ళందరూ వెళ్ళారు. చూసారు కదా, అదిగోండి అలా అయితే బ్యానర్ కట్టారు. అక్కడ లొకేషన్ అనమాట. చూడండి, అక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే కొత్తగా కట్టారండి. చూసారు కదా, బాబు ఫోన్ పట్టుకెళ్ళి అయితే తీసాడనమాట. నేను పట్టుకెళ్ళమన్నాను. అగో చూడండి, చిన్ని కృష్ణుడు అనమాట, మా చిన్న మేనల్లుడు. వాడు ఫ్లెక్సీ అయితే అలా కట్టారండి. జాష్విక్ అనమాట బాబు పేరు, జాష్విక్. అలా కట్టి వచ్చేసరికి 1 గంట అయ్యిందండి. ఇది ఆ మరుసటి రోజు అండి. డెకరేషన్ అయితే చేస్తున్నారు మేడ మీద. మా పెద్ద మేనల్లుడండి కూర్చుని బెలూన్స్ అయితే ఆడుకుంటున్నాడు. కింద అల్లరి చేస్తున్నాడని పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. స్నానం చేయరా అంటే అప్పటికి చేయను అన్నాడు. లేట్గా చేయిద్దాంలే, తొందరగా చేసిన కేక్ కటింగ్ టైంకి బట్టలన్నీ ఉడదీసి పడేస్తాడండి వాడు అని చెప్పేసి లేట్గా చేసాం. ఈ అబ్బాయి ఒక్కడే పాపం డెకరేషన్ చేశాడండి. ఒక హెల్పర్ని కూడా తీసుకురాలేదు. ఆ అబ్బాయి ఒక్కడే అలా ఓపిక్గా బెలూన్స్ అన్నీ కట్టి ఆ డెకరేషన్ అది చేశాడనమాట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండేనండి. అంటే ఇలాగా బర్త్డేకి అట్లకి డెకరేషన్స్ అవి చేస్తుంటాడు ఈ కుర్రాడు. ఇవన్నీ చూసాక చాలా చక్కగా చేస్తున్నాడు. ఒక్కడే అండి, ఎవ్వరూ లేరు హెల్పరు. కాకపోతే అలా ధీమాగా మార్నింగ్ కొంచెం ఎర్లీగా వచ్చి అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇక చూసారు కదా, చాలా చక్కగా అయితే డెకరేషన్ అయితే చేసేసాడు. ఈ డెకరేషన్ అయిన తర్వాత చిన్నపిల్లలందరూ కూడా వచ్చి పైన చక్కగా ఆడుకుంటున్నారు. మా మేనల్లుడు, ఈ ఇద్దరు కవల పిల్లల్లా ఉన్నారు. చూసారా అండి, వాళ్ళిద్దరు కవల పిల్లలు కాదు, మా పిన్ని వాళ్ళ పెద్ద పాప వాళ్ళ పిల్లలు అనమాట. మా పిన్ని గారు మనవరాళ్ళు అనమాట. ఇంకో పాప ఉంది కదండి, ఆ పాప రెండో పాప కూతురు అనమాట. మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట అండి వీళ్ళు. అదిగోండి మా మేనల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ బ్లూ కలర్ డ్రెస్ పాప మా అన్నయ్య వాళ్ళ పాప అండి. మా పెద్దమ్మ గారు వాళ్ళ బాబు వాళ్ళ పాప అనమాట. అదే మా పెద్దమ్మ గారు వాళ్ళ మనవరాలండి. చూసారు కదా, మిక్కీ మౌస్ అది పెట్టి చాలా చక్కగా అయితే డెకరేషన్ చేశారు. పిల్లలు వచ్చి మొత్తం అంతా చందరవందర చేసేస్తుంటే మళ్ళీ తర్వాత పిల్లలందరినీ తీసి వీడియో అయితే తీయడం జరిగిందనమాట. చూసారు కదా, చాలా చక్కగా అయితే అలంకరించాడు. ఆ అబ్బాయి ఒక్కడే వచ్చి పాపం అలా చక్కగా చేశాడనమాట. చుట్టాలందరూ అప్పటికే కింద ఉన్నారండి. కెమెరామెన్ అయితే రెడీగా ఉన్నారు. ఈలోగా అయితే తమ్ముడు మరదలు వచ్చారు. వచ్చి అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అంటే స్టిల్స్, అలా చిన్న స్టిల్స్ అయితే ఇచ్చారనమాట. చూసారు కదా, ఈలోగా అమ్మ నేను అంటూ మా మేనల్లుడు, పెద్ద మేనల్లుడు అయితే వచ్చేస్తున్నాడు. వాడిని పక్కకు పెట్టి అయితే వీళ్ళిద్దరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూసారు కదా, చాలా చక్కగా ఉన్నారు. నాదిష్టే తగిలేటట్టు ఉంది వాళ్ళిద్దరికి. ఈలోగా కింద ఉన్న గెస్టులు అందరూ పైకి రావడం అయితే జరిగింది. మా చిన్న మేనల్లుడు కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు. ఏంటంటే అక్కడ వెదర్ కొంచెం కూల్గా ఉందండి. అప్పటికే కొంచెం మబ్బులు అవి అయితే ఉందన్నమాట, మబ్బులు వేసినాయి. ఇవ్వండి మా అమ్మగారు, మా నాన్నగారండి వాళ్ళిద్దరు ఎత్తుకుంటాడు. దర్జాగా కాళ్ళు అయితే ఊపుతున్నాడు. చూసారా, చాలా బుజ్జిగా ఉన్నాడు. మా మరదలండి తను, మా తమ్ముడు మరదలు, మా అమ్మగారు, మా నాన్నగారు. ఎక్కువ వాళ్ళ అమ్మ దగ్గర ఉండే కన్నా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటాడండి. మా మేనల్లుళ్ళు ఇద్దరూ కూడా మా అమ్మ అంటే పిచ్చి. నాని 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 అంటూ వదలరు. మా అమ్మగారు, మా నాన్నగారు అంతే గారంగా చూసుకుంటారు. ఏదైనా మనవలు కదండి, ఎవరైనా అలానే చూసుకుంటారు. చూసారు కదా, అది అంటే వెదర్ కొంచెం కూల్గా ఉండడం వల్ల అండి వాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. మా పెద్ద మేనల్లుడు బర్త్డేకి అయితే మాత్రం చాలా పేచి పెట్టాడండి. పాపం ఎండ చాలా విపరీతమైన ఎండ అన్నమాట. వీడికి కూడా అలానే ఉంటుందేమో. వీడికి అసలు తిక్క అనమాట అండి. ఏంటంటే నలుగురు ఎక్కువ గజిబిజిగా కనిపిస్తే అసలు ఉండలేడు వాడు. అలాంటిది కొంచెం వెదర్ మనకి అగో చూసారు కదా, వెదర్ అప్పటికే మబ్బు కింద ఉందండి. మనకి సహాయపడ్డారు సూర్యదేవుడు.
అలాగే అప్పటికి అందరూ వచ్చారండి. మా అమ్మగారు మా నాన్నగారు అక్షంతలు అయితే వేస్తున్నారండి ఫస్ట్. వాళ్ళ తర్వాత మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మ అండి అవి వస్తున్నారు కదండి. మా పెద్దమ్మ మా పెద్దనాన్నగారు వాళ్ళైతే అక్షంతలు అయితే వేస్తున్నారండి. మా చిన్న మేనల్లుడు అగుండి అలా చూస్తున్నాడు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి అన్నట్టు చూస్తున్నాడు అనమాట. అప్పుడు మా పెద్దమ్మ పెద్దనాన్నగారు అయితే వచ్చారండి. అలా ఒక్కొక్కరుగా గెస్టులు అయితే వస్తూ ఉంటున్నారు. అప్పటికి వెదర్ కూల్గా ఉండడం వల్ల జనాలు అందరూ హుషారుగా ఉన్నారండి. లేకపోతే ఉష్ అనుకుంటూ అందరూ మేడ మీదే ఉన్నారు. అసలు వర్షం పడుతుందేమో అని చాలా భయపడ్డామండి. అప్పటికి డాడీ వాటర్ ప్రూఫ్ టెంట్లు అయితే వేయించారు. ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో వర్షం అనేసి భయపడ్డామండి. అలా మా మేనళ్ళు ఇద్దరు కూడా అదృష్టవంతులండి. వర్షం అయితే అడ్డు పెట్టలేదు. వాడికి అలానే ఎండండి, వీడికి వెదర్ అయితే మబ్బులు చినుకులు అయితే చిన్న చినుకులు పడ్డాయి కానీ ఏమీ లేదండి, నార్మల్గా అయిపోయింది. తర్వాత చాలా టెన్షన్ పడ్డాం. అదిగోండి ఒక్కొక్కరుగా అయితే వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారండి. వీళ్ళందరూ మాకు రిలేటివ్స్ అనమాట. వీధిలో ఒక వీధిలో ఉంటారు. అందరూ రిలేటివ్స్ అండి. మా చిన్నాన్నలు పిన్నెలు ఇలా అనమాట అందరూ కూడా అండి. ఒక్కొక్కరుగా వస్తున్నారండి. ఆయన మా మరదలు వాళ్ళ మేనమామ అనమాట. మా తమ్ముడు ఆయన అయితే ఫొటోస్ తీయించుకుంటున్నారండి. అప్పటికి చూసారు కదా, పేచి పెడుతున్నాడు కిందకి దిగిపోతాను అనేసి. ఇప్పుడు అక్కడ అన్నీ లాగేయాలి, బెలూన్స్ పగలగొట్టాలి, అది వాడి ప్లాన్ అండి. అగండి తమ్ముడు అయితే పిలిచాడు, రా అక్క ఫొటోస్ తీయించుకోవా ఏంటి, రా నువ్వానంటే అప్పుడు నేను కెమెరా అయితే ఎవరి చేతికో ఇచ్చాను. ఫోను ఇచ్చి నేనైతే ఇలా అయితే ఫోటో వేస్తే తీయించుకోవడానికి అయితే వచ్చాను. నేను మా వారు మా పిల్లలు అనమాట. మా అమ్మాయి కొంచెం డల్గా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా, శారీ కట్టాను కదండి, శారీ కట్టను అన్నది. అసలు నేను శారీ కట్టనని పేచి పెట్టింది. అలా అయితే శారీ కట్టానని కొంచెం డల్గా ఉంది. ఎప్పుడు ఇక్కడ ఫొటోస్ తీయడం అయిపోతే అంత తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేద్దామని చూస్తుందనమాట. చాలా కొంచెం డల్గా ఉంది. హుషారుగా ఉండమ్మా అంటే నువ్వు ఎందుకు నాకు చీర కట్టావని పేచి పెట్టిందండి. అలా అయితే మేమైతే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాం. మా మేనల్లుడు అప్పటికి కరెక్ట్గా మా దగ్గరకు వచ్చేసరికి ఫొటోస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం పేచి అయితే పెడుతున్నాడు. బాబు కాసేపు కూల్గా ఉండరా అనేసి మేమైతే చెప్తున్నాం అనమాట. చూసారు కదా, అలా అయితే ఫొటోస్ అయితే మేము తీసేసుకున్నామండి. తీసేసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా అయితే ఇదిగోండి వస్తున్నారు. వచ్చాను ప్రతి ఒక్కరికి. ప్రసాద్ గారు రండి. ఏం చేస్తున్నారండి? పతి సేవ అండి. మా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు మా చెల్లెళ్ళు అందరూ అయితే సరదాగా చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట. మా వదిన ఇసురుతుందనమాట, పతి సేవ చేసుకుంటుందని అంటున్నారు. కాదు, ఆడబొడిచి సేవ చేస్తుందని చెప్పేసి మా చెల్లి అంటుందన్నమాట. మా పిన్ని వాళ్ళ పాప అండి. ఆ బ్లూ కలర్ శారీ ఇందాక పతి సేవ అదే ఆడబొడిచి సేవ చేసుకుంటుందని అన్నారు కదా, అమ్మాయిని గ్రీన్ కలర్ శారీ అమ్మాయి అక్క చెల్లెలు అనమాట. ఇంకోండి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి అక్క చెల్లెళ్ళు. మా చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట, వాళ్ళ పాప. చూసారు కదా, చాలా సందడిగా ఉందండి. ఆ ఒక్కరోజు కూడా చాలా హ్యాపీ, అంటే అసలు అందరం ఒకసారి కలిసాం, అక్క చెల్లెళ్ళు అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇదిగోండి మా చెల్లి మా పెద్దమ్మ గారు వాళ్ళ పాప అండి. అగోండి వాళ్ళ వదిన అనమాట. ఆవిడ ఏంటిది అక్షంతలు ఇస్తుంది కదా, తను వాళ్ళ వదిన. మా పెద్దమ్మ గారు వాళ్ళ కోళ్ళు అనమాట. మా పెద్దమ్మ గారు వాళ్ళ పాప అల్లుడండి. మా చెల్లి మా మరిది గారు అనమాట. కానీ మరిది గారు అని అన్నము, మామయ్య అంటాం. ఎందుకంటే మాకు దగ్గర ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు మామయ్య అనడం. మామయ్యనే పిలుస్తాను నేను. మా చెల్లండి చాలా యాక్టివ్గా ఉంటుంది. మా చెల్లి ఎక్కడ ఉంటే అక్కడ సందడే అనమాట. అంత యాక్టివ్గా ఉంటారు మా చెల్లెళ్ళు అందరూ, అలానే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు.
చూసారు కదా, బాబుని తీసుకురాలేదండి, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఆ పాప పక్కన ఉంచుంది కదండి, వాళ్ళ పాప అండి, మా వదిన అండి తను. చూసారు కదా, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ బాబు, పాప, మా అమ్మ వాళ్ళ అక్కగారు కొడుకు, కోళ్ళు. మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే చెప్తున్నాను అనమాట. అలా అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. పాపం వాడు కొంచెం బాబు హుషారుగా లేడు, నిద్ర వస్తున్నట్లుంది వాడికి. పిల్లలందరూ చాలా హడావిడి చేశారు. కొన్ని శ్లోకాలు పాడారు, రైమ్స్, అంటే ఇప్పుడు రీసెంట్లీ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అవన్నీ పాడి చాలా వీడియోస్ అయితే తీసాను, కానీ అవి అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదండి. చూసారు కదా, అక్క చెల్లెలు కవల పిల్లల్లానే ఉంటారు. మా పిన్ని వాళ్ళ పెద్ద పాప అండి, పెద్దలుడు గారు. ఇందాక చూసారు కదా గ్రీన్ కలర్ శారీ, ఆ అమ్మాయి చిన్నమ్మాయి, ఆయన చిన్నల్లుడు అనమాట. కవల పిల్లల్లా ఉంటారు కానీ కవల పిల్లలు కాదండి, ఇద్దరికి ఒకే రకం డ్రెస్సులు అయితే తీస్తారు. మా పిన్ని మా చిన్నాన్న అండి, వీడు మా తమ్ముడు. మా పిన్నికి 2 ఆడపిల్లలు, 1 బాబు అనమాట. ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదండి, మా పిన్ని వాళ్ళ పెద్దల్లుడు, పెద్ద కూతురు, చిన్నల్లుడు, చిన్న కూతురు అని, వీళ్ళ అల్లుళ్ళు అనమాట, వీళ్ళ పిల్లలు వాళ్ళు మొత్తం ముగ్గురును. మా పిన్ని వాళ్ళ బాబు, వీడు మూడోవాడు అనమాట, లాస్ట్ వీడు. ఈ బాబు మా మామయ్య వాళ్ళ బాబు అండి, మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు, అండి తను. చూసారు కదా, అన్నదమ్ములు అయితే అలా వీడియో తీయించుకుంటున్నారు. మా తమ్ముడు, మా అన్నయ్య, ఇంకో చిన్న తమ్ముడు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు. చూసారు కదండి, అలా అయితే ఫోటో తీయించుకుంటున్నారు. నేను పక్క నుంచి అంటూ ఉంటున్నాను అనమాట, మీరు కెమెరామ్యాన్కి అమౌంట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మరి వీడియో తీస్తున్నాను, వీడియోగ్రాఫర్కి ఏమి ఇవ్వరా, నాకు ఒక 10,000 అయితే ఇవ్వాలి అనేసి అయితే సెటైర్లు వేశాను మా అమ్మ వాళ్ళకి. ఇస్తాను మీకు 10,000 కర్మ, 20,000 ఇస్తాను తీసుకోండి అనేసి అంటున్నారనమాట నన్ను. వచ్చారండి 3 అక్క చెల్లెళ్ళు, మా అమ్మ వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళండి. అగో గ్రీన్ కలర్ శారీ ఆవిడ మా పెద్దమ్మ. తర్వాత అగోండి మా అమ్మగారు పర్పుల్ శారీ, మా అమ్మగారు. ఈ గ్రీను లక్స్ గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ మా పిన్నండి. వీళ్ళు 3 అక్క చెల్లెళ్ళు అనమాట. మా పెద్దమ్మ, మా అమ్మ, మా పిన్ని, వీళ్ళు 3 అక్క చెల్లెళ్ళండి. లాస్ట్ని ఇంకా మా మామయ్య ఉన్నారండి. వీడియోలో పాపం ఉంటాడేమో అనుకున్నాను, మా మామయ్య వీడియోలో అయితే కనిపించలేదు ఎక్కడ నాకు. కింద అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మా డాడీ, మా అమ్మ అయితే కిందకు వచ్చారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ దగ్గర పెట్టాలి కదా, ఒక దగ్గర పెట్టి ఒక మనిషిని అయితే పెట్టారనమాట. అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి బయట పెట్టారు రిటర్న్ గిఫ్ట్స్ చూసారు కదా. డాడీ వెళ్ళండి అలా దగ్గరికి, అమ్మా అక్కడ వెళ్ళి నుంచి అమ్మా. హ్యాపీ యానివర్సరీ కేక్. కూర్చోనమ్మా, అందరూ చూడండి సార్, ఒకసారి అందరూ చూడాలి. ఓకే, అందరూ చూడమ్మా, అరే చూడాలండి. అమ్మలా చూడాలి, అమ్మ మీరు ఇలా చూడండి. ఓకే చాలు, జస్ట్ మీరు ఎలా పట్టుకోండి. ఎలా చూడండి మేడం, మేడం చూడాలి ఒకసారి చూడండి తల్లి. అమ్మ అందరూ నలుగురు చూడండి, ఎలా చూడండి. సరే అమ్మాయిని చూడాలి, చూడండి.
ఓకే కొంచెం ఏయ్ మొక్కలు పెడితే అమ్మా పేల్చినప్పుడు పక్క పేల్చిన దీంట్లో పేల్చడం బాగోదు సరిగ్గా చిన్న మొక్క తీసి ఇచ్చేయండి బాబు చూపించండి అమ్మా అమ్మా బిద్దరు పెట్టండి వీడియోలో కనబడిపోయింది మళ్ళీ భోజనం బాగున్నది చూడండి మేడం మేడం మరి చూడాలి అబ్బా కనిపించారు ఏ జాషి జాషి ఇంగ ఇటు జాష్ బాబు కేకేసి వస్తున్నాడు అంత మేడం చూడండి చెప్పండి చెప్పండి ముందుకు రండి మరదళ్ళతోటి అలా అయితే మా వారు మంచి సరదాగా అయితే కబుర్లు అయితే చెప్తున్నారు. బావగారితో వెటకారాలు అయ్యి ఆడుతున్నారు అనమాట. ఇది భోజనాల దగ్గర అండి. చూసారు కదా, చికెను, గారి, ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రై, సాంబారు, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేసుకోలేదు నేను, ఒక స్వీటు, ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడ అందరూ భోజనాల దగ్గర అయితే చాలా సందడిగా అయితే ఉందన్నమాట. ఇదిగోండి మా మావయ్య అండి, చూసారు కదా బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన మా మావయ్య. మా చెల్లెల పిల్లలు వీళ్ళందరూ అయితే సరదాగా చక్కగా కూర్చొని అయితే తింటున్నారనమాట. మేమందరం అక్క చెల్లెలు అందరం దగ్గర కూర్చొని అయితే తింటున్నాం. మా అమ్మకి పాపం హడావిడి వలన తినడానికి అయితే అవ్వలేదు, తర్వాత తింటానన్నది. మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్నలందరూ తినేస్తున్నారనమాట. ఇదిగోండి మా చెల్లెలతో నేను తింటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.